ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్‌గా మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మీకు ట్రైన్ సంబంధించినటువంటి ఐఆర్‌సీటీసీ అకౌంట్ అయితే ఉండాలనమాట కంపల్సరీగా. మీరు గనక ట్రైన్ టికెట్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే ఉండాలి. ఈ లాగిన్ అయితే కావాలనమాట. ఈ లాగిన్ కావాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అప్పుడు మనకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. అప్పుడు మనం డైరెక్ట్‌గా అయితే లాగిన్ అయ్యి మనం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ లాగిన్ ఉంది కదా! ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది కదా! ఈ 2 మనం క్రియేట్ చేసుకుంటేనే మనం ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసుకోగలం అనమాట. డైరెక్ట్‌గా మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలనమాట. బుక్ చేసుకోలేము కూడా అసలు. కాబట్టి మనం ఇయాల్టి వీడియోలో మనం ఏ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలో ఈ యొక్క ఐఆర్‌సీటీసీలో వెబ్‌సైట్‌లో ఇయాల్టి వీడియో అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డైరెక్ట్‌గా రిజిస్టర్ అనే బటన్ కనపడుతుంది కదా! దీనినే క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయొచ్చు. మీరు ముందుగా అసలు ఈ వెబ్‌సైట్‌లోకి ఏ విధంగా రావాలనేది చెప్తాను చూడండి. ఇక్కడ కొత్త ట్యాబ్ ఒకటి తీసుకుంటాం కదా! మామూలుగా జనరల్‌గా మీరు గూగుల్ క్రోమ్‌లో అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా మొబైల్ యాప్ కూడా ఉంది. ఇవాల్టి వీడియోలో నేను గూగుల్ క్రోమ్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు సెర్చ్ బార్‌లో మీరు ఏమని టైప్ చేస్తారంటే జస్ట్ ఐఆర్‌సీటీసీ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. జస్ట్ మీరు ఐఆర్‌సీటీసీ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇక్కడ మీకు కనపడుతుంది కదా! ఐఆర్‌సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రిజిస్టర్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా రిజిస్టర్ ఉంది కదా! దీన్ని చేసుకోవచ్చు. మీరు ఏది క్లిక్ చేసినా ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అంటే మన నేము, నెక్స్ట్ మన ఆక్యుపేషన్, వృత్తి, డేట్ ఆఫ్ బర్త్ కొన్ని అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత మన అడ్రస్ అయితే ఇవ్వాలి. ఈ 3 కాలమ్స్ అయితే మనం కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్ కాడ యూజర్ నేమ్ ఉంటుంది. అంటే మనం ఇందాక చూసాం కదా! యూజర్ నేమ్ అయితే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా పేరు దుర్గా అనుకోండి. దుర్గా పక్కన కొన్ని 4 డిజిట్ నెంబర్లు అయితే ఇవ్వాలన్నమాట. 4 గానీ, 5 గానీ ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇస్తాను చూడండి అక్కడ క్రియేట్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎలా ఇచ్చానో. మీ పేరు పక్కన నెంబర్లు కూడా అయితే ఇవ్వండి ఈ విధంగా. తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీరు పేరు ఇచ్చినాక ఒక్కొక్కసారి ఇక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఇంకా ట్రై చేయాలి. చూడండి నాకు వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా అనమాట. ఒకసారి ఏంటంటే మన పేరు మీద ఆల్రెడీ ఉండటం వల్ల రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పూర్తి పేరు లేదా మీ ఇంటి పేరుతో ఇవ్వండి. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రియేట్ చేసేటప్పుడు ఒక లెటర్, క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, స్టార్టింగ్ లెటర్. ఆ తర్వాత పేరు తర్వాత ఒక క్యారెక్టర్ సింబల్ అయితే ఇవ్వాలి, @ కానీ ఏదైనా సరే ఒకటి. ఆ తర్వాత ఒక న్యూమరికల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నా పేరు ఏబిసిడి అనుకోండి. ఏ క్యాపిటల్ ఇవ్వాలి, ఏబిసిడి @ మీరు 1 2 3 4 2 4 5 6 అలా అయినా ఇవ్వచ్చు, ఇబ్బంది ఉండదు. అలా అనమాట. చూడండి, ఇక్కడ పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో కింద కూడా అదే పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి అనమాట. ఇక్కడ చూడండి, తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతుంది. అంటే మీకు ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలని అడుగుతుంది. ఇది మీ చాయిస్. నేనైతే ఇంగ్లీష్లో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మనకి మళ్ళీ రిట్రైవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మనమే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి మనమే ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఇక్కడ హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ ఆన్సర్ కూడా మీరే ఇవ్వాలన్నమాట. క్వశ్చన్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్సర్ మీరే ఇవ్వాలి. నేను ఇక్కడ సపోజ్ డోరేమాన్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసినాక ఒకసారి దీన్ని మీరు ఫోన్లో ఫోటో అయితే తీసుకోండి, యూజర్ ఐడిని. మనకి ఫర్దర్గా ఉపయోగపడుతుంది. మర్చిపోద్దు. అంటే ఇది కాదు, మీరు క్రియేట్ చేసుకునేది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే మామూలుగా మీ పేరు. లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చినాక మీ యొక్క ఫస్ట్ నేమ్ కూడా అయితే ఇవ్వాలన్నమాట, మీ పేరు. మిడిల్ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి పేరు శ్యామ్ కుమార్ అనుకోండి. శ్యామ్ అనేది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది కుమార్, అలాగనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో మ్యాక్సిమం అలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మీ ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆక్యుపేషన్, గవర్నమెంటా, పబ్లికా, ప్రైవేటా, స్టూడెంటా అని అడుగుతుంది. ఇక్కడ నేను చేసే ఈ అబ్బాయికి ఏంటంటే స్టూడెంట్ అనమాట, అందుకే స్టూడెంట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది నొక్కితే మీకు ఇయర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ క్యాలెండర్ వస్తుంది, డేట్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ మీరు మ్యారీడా, అన్మ్యారీడ్ అని అవుతుంది. పెళ్లి అయితే మ్యారీడ్ అని పెట్టండి, పెళ్లి కాకపోతే అన్మ్యారీడ్ అని పెట్టండి. ఇక్కడ ఇండియా డిఫాల్ట్గా ఉంటుంది, ఇండియానే క్లిక్ చేసుకోండి, సరిపోతుంది మీరు ఇండియా అయితే. తర్వాత ఇక్కడ మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అడుగుతుంది. మీరు
మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు క్లిక్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ అడుగుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మెయిల్ డైలీ ఆ మెయిల్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే యాక్టివ్లో ఉన్న మెయిల్ అయితే ఇవ్వండి, ఓల్డ్ మెయిల్స్ కాకుండా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి, కరెక్ట్గా చెక్ చేసుకొని. ఇక్కడ సెలెక్ట్ అయ్యే నేషనాలిటీ అని అడుగుతుంది. ఇక్కడ ఇండియా క్లిక్ చేసుకోండి మీరు ఇండియా అయితే కనుక. ఇక్కడ చూసారు కదా, ఒకసారి ఈ డీటెయిల్స్ మళ్ళీ మొత్తం ఎప్పుడైనా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఇచ్చారు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ స్టెప్ ఏంటంటే మీరు అడ్రస్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి, తప్పదు. ఇక్కడ చూడండి, అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫ్లోర్ నెంబర్ ఆర్ డోర్ నెంబర్ అంటే మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత స్ట్రీట్ అనమాట, అంటే మీరు ఏ స్ట్రీట్లో ఉంటున్నారు అని అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, ఏరియా ఆర్ లొకాలిటీ అడుగుతుంది, అంటే మీ ఊరి పేరు అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సింది అనమాట కంపల్సరీగా. ఆ పిన్ కోడ్ ఇచ్చేసినాక ఇక్కడ మీ సిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది, గుంటూరు. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది మీ పిన్ కోడ్ బేస్ చేసుకున్నది. ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయింది అనమాట. సెలెక్ట్ అయ్యే పోస్ట్ ఆఫీసు, అంటే మీ పోస్ట్ ఆఫీస్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది మీ యొక్క డిస్టిక్లో. ఇక్కడ చూడండి, మా ఊరి పేరు, మా ఊరి కాడ నేను క్లిక్ చేస్తాను, శాఖమూరు. అంటే మీ యొక్క పోస్ట్ ఆఫీసు మీ దగ్గరలో ఉన్నది ఏదైతే ఉందో అది మీ ఊర్లో ఏది ఉందో అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట మనం. ఇక్కడ ఏముంటుందంటే కాపీ రెసిడెన్స్ టు ఆఫీస్ అడ్రస్, అంటే మీ ఇల్లు అడ్రస్ మీ ఆఫీస్ అడ్రస్ అని అడుగుతుంది. యాక్చువల్గా ఆఫీస్ ఏం లేని వాళ్ళు దాదాపుగా ఎస్ అని క్లిక్ చేసుకోండి. మళ్ళీ లేదంటే మళ్ళీ ఇంకోటి ఆఫీస్ ఉంటే కనుక మీకు కనుక నో క్లిక్ చేసేదంటే మళ్ళీ మీరు ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీరు లేదు ఆఫీస్ కూడా ఏం లేకపోతే ఎస్ అని క్లిక్ చేయండి, డైరెక్ట్గా అది తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న పాపప్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ వచ్చరికి ఏంటంటే ఏమన్నా ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా కావాలనుకుంటే క్లిక్ చేసుకోండి, లేదంటే లేదు, ఏం లేదు, దానిలో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆప్షనల్ మాత్రం ఇది. ఆ తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా, అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ క్యాప్చా అనేది చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, కరెక్ట్గా మీరు చూసి అయితే ఎంటర్ చేయండి, తప్పైతే ఎంటర్ చేయొద్దు. ఇచ్చేసిన ఇది మాత్రం కంపల్సరీ టిక్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. ఇది చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు అదిగా, ఇది మాత్రం చేయాలి. ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకోండి, అడ్రస్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని అయితే క్లిక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మేము కన్ఫర్మేషన్ చేయమంటుంది. యువర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేయమంటుంది. మీరు కనుక కన్ఫర్మ్ అయితే ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయింది, కాకపోతే యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే జస్ట్ లాగిన్ అయ్యి మనం ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాలన్నమాట. దానికోసం లాగిన్ అవుతాం. క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడే క్లిక్ చేయండి, లేదా డైరెక్ట్గా అయినా సరే ఇక్కడ మీరు లాగిన్ అని క్లిక్ చేసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. క్లిక్ హియర్, ఏ క్లిక్ చేసినా మళ్ళీ ఇక్కడికే రీడైరెక్ట్ అవుతారు. అది క్లిక్ చేసినా సరే ఇలా వచ్చింది కదా, లాగిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో మన మెయిల్కి ఏదైతే వచ్చిందో అదైతే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే. మీరు పాస్వర్డ్ ఏదైతే నాకు ఇచ్చారో అదైతే కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేయాలి, తప్పుంటే తీసుకోదు. తర్వాత కింద క్యాప్చా కనపడుతుంది కదా, అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సైన్ ఇన్ అయితే క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు సైన్ ఇన్ క్లిక్ చేయగానే వెరిఫికేషన్ ఇది నాట్ కంప్లీట్ అని వస్తుంది కదా. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ అనేది మీరు కంపల్సరీ చేసుకోవాలన్నమాట. వెరిఫై మొబైల్ విత్ ఓటీపీ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు అకౌంట్ యాక్టివేషన్ అవుతుంది, అంతేకాకుండా మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ద ఓటీపీ కూడా ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ వెరిఫై వచ్చేసింది. ఇప్పుడు మెయిల్ కూడా ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకుందాం. మెయిల్కి కూడా ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, నాకు ఓటీపీ మెయిల్ కూడా వచ్చేసింది. మనకు కంపల్సరీ వెరిఫికేషన్ ఈ విధంగా చేసుకుంటేనే మనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది, లేదా అవ్వదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెయిల్కి వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసినాక సబ్మిట్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఒకసారి ఆధార్ కేవైసీ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకు పైన కనపడుతుంది క్లిక్ హియర్ టు లాగిన్, అది అయితే క్లిక్ చేసుకోండి. మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం. ఇక్కడ పాస్వర్డ్ అయితే మేము క్రియేట్ చేసుకున్నది అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చినా సరే ఫర్గెట్ కొడితే వస్తుంది, కానీ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేదా ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా
సేవ్ చేసుకోండి మీ డ్రైవ్లో కానీ ఎక్కడైనా సరే. సైన్ ఇన్ క్లిక్ చేసుకోండి క్యాప్చా ఎంటర్ చేసేసి. ఒక 10 to 20 minutes దాకా ఏంటంటే ఇన్వాలిడ్ యూజర్ అని వస్తుంది. ఒక 10 minutes తర్వాత అయితే ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీరు లాగిన్ అయితే అవుతారనమాట. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లాగిన్ అయ్యి కూడా సైన్ ఇన్ క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి నేను సైన్ ఇన్ అయితే అయిపోయాను. మీరు సైన్ ఇన్ అయ్యారు లేదని ఎలా చేసుకుంటారంటే మీ ఇక్కడ లాగౌట్ అని వస్తుంది. ఇక్కడ లాగౌట్ అని వస్తే ఏంటంటే మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయారు. ఇక్కడ మీ పేరు కూడా పడుతుంది చూడండి. వెల్కమ్ శ్యామ్ కుమార్ కుస్లూరి అని చెప్పేసి ఈ విధంగా అయితే పడుతుందనమాట. మీ యొక్క పేరును మీ యొక్క యూజర్ ఐడి ఇలా పడితే కనుక మీకు ఖచ్చితంగా మీరు లాగిన్లోనే ఉన్నట్టు ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆధార్ కేవైసీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మెయిన్గా ఆధార్ కేవైసీ ఉపయోగం ఏంటంటే మీరు ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే కంపల్సరీ కేవైసీ అయితే చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డుతో అయితే. అది ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు లాగిన్ అయినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం చూడండి. ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, మై ప్రొఫైల్ కానీ అప్డేట్ ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈ సింబల్ నొక్కేసి పెన్సిల్ సింబల్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరులో కదా మొత్తం మీ ఫోన్ నెంబర్ కాదా, ఈ డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ కాదా అనేది. చిన్న మ్యాండేటరీ చిన్న నోట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేవి నాది కాదు. మీరు గోక్కున ఆయన డౌట్స్ ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయకండి, ఇది వేరే అబ్బాయిది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి చేంజ్ లాగిన్ పాస్వర్డ్. మీరు అప్పుడు పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా ప్రొఫైల్లోకి వచ్చేసి పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ యువర్ ఆధార్కి కేవైసీ ఉంది కదా, నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి మీరు ఇది చేసుకుంటే బెటర్ అనమాట. ఆధార్ కార్డు వేరే కేవైసీ కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అది కూడా ఎలా చేసుకోవాలో లింక్ యువర్ ఆధార్ అని చెప్పేసి కూడా ఇక్కడ జస్ట్ మీ యొక్క పేరైతే ఇవ్వాలన్నమాట. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు కేవైసీ చేసుకుంటే బెస్ట్ అనమాట. మీకు చేసేసుకోండి. చిన్న ప్రాసెసే, పెద్ద టైం అయితే ఏం పట్టదు. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా అయితే ఇవ్వాలన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇచ్చేసినాక అది కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసినాక వెరిఫై ఓటీపీ క్లిక్ చేసుకోండి మీరు. అప్పుడు మీకు కేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయే ముందు ఒక స్టెప్ అయితే ఉండదు అనమాట, ఫైనల్ స్టెప్. అదేంటంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ క్లిక్ చేయాలి. ప్లీజ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఒకసారి చదువుకొని మీరు యాక్సెప్ట్ చేయండి మీకు ఓకే అయితే కనుక. ఇదేనా జస్ట్ మీ ఆధార్ కార్డు అథెంటికేషన్ ఇస్తున్నట్టు అంతే. కేవైసీ చేసుకుంటే చాలా బెటర్. మీరు కూడా కంపల్సరీ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలా మీరు ఆధార్ కార్డు కూడా కేవైసీ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ విత్ ఆధార్. యువర్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ ఈజ్ నౌ రిజిస్టర్డ్ అండ్ అవైలబుల్ ఫర్ టికెట్ బుకింగ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. క్లిక్ ఓకే టు లాగిన్ అగైన్. ఓకే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీరు ఆధార్ కార్డు కూడా అయితే ఈకేవైసీ అయితే చేసేసుకున్నారు అనమాట. కంపల్సరీ చేసుకోండి. మీరు చేసుకుంటే మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట, లేదంటే లేదు. ఇక్కడ చూడండి ఒకసారి నేను లాగిన్ అయ్యి మళ్ళీ చూపిస్తాను. ఈ క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆధార్ ఈకేవైసీ లేదనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ మన పేరు కూడా వచ్చింది కదా, ఇక్కడ కింద మై అకౌంట్లో మై ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది చూడండి ఆధార్ కేవైసీ వెరిఫైడ్ అని వచ్చింది. ఇలా వస్తేనే మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోగలరనమాట, లేదంటే లేదు. కంపల్సరీ ఆధార్ కేవైసీ అయితే చేసుకోండి కంపల్సరీ, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రమ్ టు క్లిక్ చేసి ఇది నెక్స్ట్ వీడియో చెప్తాను నేను ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలని కూడా. ప్రస్తుతానికి మీరు అకౌంట్లో లాగిన్ ఎలా అవ్వాలి, కేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇప్పుడు దాకా కనుక ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ ఇటువంటి మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. మొత్తం అయిపోయినాక మాత్రం లాగౌట్ అయితే క్లిక్ చేయండి, మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.